మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటానికే, విమర్శిస్తానికి కాదు. ఎంతమంది కనీసం 5 నిమిషాలు 10-5 చేస్తానులే, 5 నిమిషాలు ఆగకుండా కనీసం ప్రతిరోజు 5 నిమిషాలు ప్రార్థన చేసేవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? మనందరం అంటున్నాం. చూడండి ఎంత తక్కువ మంది, చూడండి, నాట్ ఈవెన్ 1/3, ఇంకా తక్కువే. 5 నిమిషాలు దేవునితో మాట్లాడే అవకాశం లేదు. 5 నిమిషాలు దేవునితో పంచుకుంటానికి, స్నేహం చేస్తానికి సమయం లేదు. ఈ లోకంలో చూస్తే ఒకడు స్నేహితుడు అన్నప్పుడు ఆ వ్యక్తితో నువ్వు అధికంగా మాట్లాడతావు, ఆ వ్యక్తితో అధికంగా నీ హృదయాన్ని పంచుకుంటావు, ఎవరితో చెప్పని విషయాలు వారితో చెప్తావు. నువ్వు దేవుడు నీ స్నేహితుడా అని అడిగాను, ఇక్కడ చాలామంది చేతులు ఎత్తచ్చేమో నీ ముందు ఆ క్వశ్చన్ అడిగి ఉంటే. కానీ ఈరోజు ఎంతమంది 5 నిమిషాలు ప్రార్థన చేస్తానికి సమయం లేదు, మనస్సు లేదు. సమయం లాగా కాదు, మనస్సు లేదు. మనసు లేక అనేక మంది ఏమంటారు తెలుసా, వాక్యం ఎందుకు చదవ, ప్రార్థన ఎందుకు చేయమంటే టైం లేదండి. నేను అందుకనే మా చర్చ్లో అయితే మా యూత్కి చాలా టైట్గా పెడతా. ఒక రోజులో ఎన్ని గంటలు సేపు వద్దని అడుగుతా. ఫస్ట్ ఎన్ని గంటలు సేపు పడుకుంటున్నావు ఆయన మిమ్మల్ని అడుగుతానులే, ఎన్ని గంటలు పడుకుంటారు మీరు పట్టణంలాగేనా? ఎన్ని గంటలు పడుకుంటారు అసలు రాత్రి? 3 గంటలకా, 4 గంటలకా, పొద్దుట 5 గంటలకా? ఎప్పుడు లెగుస్తారో? 2 గంటలకా? ఇది మనుషుడు బుద్ధి. ఈరోజు యవనస్తుల బుద్ధి. సోమవాడు పడక వదలడంట. ఈరోజు కొత్త డైలాగ్ వేయాలి, యాడ్ చేయాలి. ఏంటి తెలుసా? సోమవాడు మొబైల్ ఫోన్ వదలడంట. ఆ మొబైల్ ఫోన్ లేకపోతే బ్రతకలేడు పాపం. అపవాది నిన్ను నాశనం చేస్తానికి, నిన్ను పాడు చేస్తానికి మొదటి ఆయుధం వాడుకుంటుందంటే అది నీ ఫోనే. బైబిల్లో తెలియజేయబడుతున్న రీతిగా పాపం మనుషుడి చేతుల్లో ఉందంట. ఇరుగో ఈ మొబైల్ ఫోన్. పోనోగ్రఫీ, అక్కర్లేని కాన్వర్జేషన్స్, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని స్నేహము, ఇది వదిలిపోతే చాలు మనుషుడు బాగుపడతాడు. ఈరోజు మనుషుడు చూడండి, దేవుడు అంటే కోరిక లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఆశ లేదు. ఐఎమ్ సారీ, నేను అడిగేది కొంచెం బాధకరంగా ఉండొచ్చు, చెప్పేది బాధకరంగా ఉండొచ్చు. మరి ఎందుకు వచ్చారు దేవుని సన్నిధిలో? చూసిపోదామన్నా? ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, దేవుని హృదయం ఎరిగిన వాడికి గుండె మండిపోతుంది. రే నా ప్రేమికుణ్ణి తెలుసు అని ప్రేమికుడితో సమయం లేదంటున్నావు. నా స్నేహితుడితో స్నేహం కలిగి ఉన్నానని నా స్నేహితుడికి ఏది బాధ కలిగిస్తుందో కూడా తెలియదు అంటున్నావు. నా స్నేహితుడు నీకు సహాయం చేయాలంటున్నావు, కానీ నా స్నేహితుడిని ద్రోహం చేస్తున్నావు. బైబిల్ చూసినప్పుడు నిన్న దినం ధ్యానిస్తూ వచ్చాం. దిగజారిపోయిన ఇశ్రాయేలా, బ్యాక్ స్లిడన్ అన్న మాట ఇంగ్లీష్లో చూస్తే, తెలుగులో చూసినప్పుడు ద్రోహివైన ఇశ్రాయేలు. నిన్న మాట వేసినప్పుడు నాకే బాధ కండింది. అయినా ఒక మాట అడగాలి, ఈరోజు దేవుడు ఎంతమంది వైపు చేతులు చూపించి, ఓ ద్రోహి, నా పేరు పెట్టుకున్నావు కానీ నాతో స్నేహం లేదు, నా మార్గంలో నడవట్లేదు, నా ఆజ్ఞలు గైకుంటలేదు, నా చిత్తము జరిగిస్తలేదు, నాకు అంగీకారంగా బ్రతకట్లేదు. ఈరోజు దేవుడు ఎంతోమందిని చూసి బాధపడుతున్నాడండి. మనలాంటి వారిని బట్టే కదా యేసునామానికి అవమానం వస్తుంది. శక్తి లేని క్రైస్తవత్వాన్ని బట్టే కదా లోకం అవమానపరుస్తుంది యేసుని. ఈరోజు మనం నిజంగా ఈ ఉజ్జీవ సభల ఆశ నిజంగా ఉజ్జీవం కలగాలి, ఆత్మలో రక్షించబడాలి. ఇదిగో సగం పైన ఇక్కడ బాప్తీసం తీసుకోవాలి. నా ప్రార్థన ఒకటే, ఈ ఉద్యోగ సభలు అయిన తర్వాత నెక్స్ట్ వీకే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాప్తీసాలు తీసుకున్నాను గాక. అంతే, దేవుడు కార్యం జరగాలి. నేను ఇస్తాను, నేను మీ ఆలయాలకు వెళ్ళి తీసుకోండి. మీకు ఒక కాపర్ ఉండాలి, మీకు లెక్క చెప్పే నాయకుడు ఉండాలి, మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి. గో టు యువర్ చర్చ్, టేక్. ఎందుకంటే చాలామందికి అసలు బాప్తీసం అంటే ఏంటి తెలియట్లేదు. అయినో ఈరోజు నేను మాట్లాడేది ఎలిమెంటరీగా అనిపించచ్చేమో, కానీ నథింగ్ రాంగ్. బాప్తీసం తీసుకున్న వారు నిజంగా మీ బాప్తీసం ఏంటో చూసుకోండి.